తమ అణు కేంద్రాలపై దాడులు చేసిన అమెరికాకు తగిన శాస్తి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. దీనికి కారణం ఇరాన్ నుంచి షార్క్ మిసైల్స్, డ్రోన్స్తో దాడులు చేసేందుకు వీలుగా సుమారు 19 యుఎస్ మిలిటరీ స్థావరాలున్నాయి. వీటిలో బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ చాలా కీలకమైనది. ఇది కాక ఇరాన్ టార్గెట్ చేయగలిగే యుఎస్ మిలిటరీ స్థావరాలేవి, వాటి ప్రాముఖ్యత ఏంటి? లెట్స్ వాచ్. తమ దేశంలోని కీలకమైన అణు కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించిన తరుణంలో పశ్చిమాసియాలోని వివిధ అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి కీలక నగరాల్లో జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఈ మేరకు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందించాయి. ఈ క్రమంలో వివిధ ప్రార్థనా స్థలాలు, జనసమూహాలు ఉన్న చోట అమెరికా భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు సమీపంలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5th ఫ్లీట్ ఈ ప్రాంతం యుఎస్ బేస్లలోనే అత్యంత కీలకమైనది. పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రంలో కొంత ప్రాంతం వరకు యుఎస్ నేవీ ఆపరేషన్లకు ఇదే కేంద్ర బిందువు. యుఎస్ నేవల్ సెంట్రల్ కమాండ్ కూడా ఇక్కడుంది. సముద్రంలో ఉండే 15,000 మంది నేవీ ఆఫీసర్లతో పాటు బేస్లో 1000 మందికి పైగా స్టాఫ్కు ఈ బేస్ సహకారం అందిస్తుంది. యుఎస్కు చెందిన భారీ యుద్ధ నౌకలు, లాజిస్టిక్స్ నౌకలు, యాంటీ మైన్ క్రాఫ్ట్లు, యుఎస్ కోస్ట్ గార్డ్ డిటాచ్మెంట్స్ కూడా ఇక్కడ అనేకం ఉంటాయి. బ్రిటిష్ రాయల్ నేవీ నిర్మించిన ఈ బేస్ 1920ల వరకు వారి ఆధీనంలోనే ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ చేతుల్లోకి వెళ్ళింది. యుఎస్కు ఎంతో కీలకమైన ఈ బేస్ను ఇరాన్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని నిపుణుల అభిప్రాయం. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద యుఎస్ మిలిటరీ స్థావరం ఇదే. యుఎస్ సెంట్రల్ కమాండ్ సదుపాయాలతో పాటు 379వ ఎయిర్ ఎక్స్పెడిషనరీ వింగ్, రొటేటింగ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఫోర్స్ దళాలు, స్పెషల్ ఫోర్స్ దళాలకు ఇది కేంద్రంగా వ్యవహరిస్తుంది. తర్వాత కువైట్లోని అలీ అల్ సాలెం ఎయిర్ బేస్. కువైట్లో పలు యుఎస్ మిలిటరీ బేస్లు ఉన్నప్పటికీ అలీ అల్ సాలెం ఎయిర్ బేస్ చాలా కీలకమైనది. ఇరాక్ బోర్డర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బేస్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 386వ ఎయిర్ ఎక్స్పెడిషనరీ వింగ్ ఉంటుంది. యుఎస్ దాని మిత్ర దేశాల కోసం సైనికుల్ని తరలించడంలో ఈ బేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడే యుఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండ్కు చెందిన ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ క్యాంప్ ఆరిఫ్ జాన్ కూడా ఉంది. యుఏలోని ఆల్దాఫ్రా ఎయిర్ బేస్. ఇక్కడ ఎయిర్ ఫోర్స్కు చెందిన 380వ ఎయిర్ ఎక్స్పెడిషనరీ వింగ్ ఉంటుంది. F-22 రాఫ్టర్ ఫైటర్ జెట్లతో పాటు MQ-9 రీపర్స్ వంటి కీలకమైన సర్వేలెన్స్ డ్రోన్లు, ప్లేన్లు ఈ బేస్లో ఉంటాయి. దీనికి తోడు కీలకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గల్ఫ్ ఎయిర్ వార్ఫేర్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇరాక్లోని అల్ హరీర్, అల్ అసద్ ఎయిర్ బేస్లు. మధ్యప్రాచ్యంలో ఇరాన్కు బద్ధశత్రువు ఇరాక్. ఈ దేశం 2003 యుద్ధం నుంచి యుఎస్కు చాలా కీలకమైన మిత్రదేశంగా ఉంది. ఈ దేశంలో సుమారు 2,500 మంది యుఎస్ సైనికులు ఉంటున్నారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్స్కు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చిన వారే. జోర్డాన్లోని మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్ 2018లో అప్గ్రేడ్ చేసిన ఈ బేస్ను జర్మనీ, డచ్తో యుఎస్ పంచుకుంటోంది. దీన్ని కూడా ఇరాన్ టార్గెట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిరియాలోని పలు బేస్లు. ఐఎస్ని ఎదుర్కోవడం కోసం చాలా ఏళ్ల నుంచి సిరియాలోని పలు ప్రాంతాల్లో యుఎస్ మిలిటరీ బేస్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ దక్షిణ సిరియాలో ఇరాక్, జోర్డాన్ సరిహద్దులకు దగ్గరలో యుఎస్కు చెందిన ఆల్తాన్స్ గారిసన్ ఉంది. దీనిపై కూడా ఇరాన్ లేదా దాని ప్రాక్సీ గ్రూపులు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇవి కాక ఇంకా అనేక యుఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయడానికి ఛాన్సులున్నాయి. యెమెన్, ఇరాక్, లెబనాన్ దేశాల్లో ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు అనేకం ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లా దళాలు భారీగా నష్టపోయిన హౌతీలు ఇంకా బలంగానే ఉన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో యుఎస్ తలదూరిస్తే ఎర్ర సముద్రంలో దాడులు మొదలు పెడతామని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు కూడా. ఇప్పుడు వీరితో ఇరాన్ దాడులు చేయించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తమకు కలిగే నష్టం కన్నా యుఎస్కు ఎన్నో రెట్లు నష్టం కలిగిస్తామని హెచ్చరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని యుఎస్ బేస్ల్ని టార్గెట్ చేయడం ఖాయమని నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది.